అసలు ఆయన నచ్చని విషయం ఏం తెలుసా? వేషధారణ కదా. వేషధారణ కలిగి ఉన్న వాళ్ళని ఆయన చాలా భయంకరంగా బైబిల్ తిట్టాడు. సాత్వికుడు ధ్యాన మనసు కలిగిన ఆయన నోట ఇప్పుడు జగడమాడు. కానీ ఏమండి, ఈ వేషధారులైన శాస్త్రులు పరిచయులు వాళ్ళని చూస్తే వాళ్ళని ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. వాళ్ళని భయంకరంగా తిట్టాడు కదా. సో మూర్ఖులైన ఈ తరం వారు అన్నాడు. ఎందుకనంటే ఈ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉండే వాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. అసలు ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకొని, మీరు లోపల హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉండాలి. మన ప్రవర్తన అట్లానే ఉండాలి. ఏమండి, యథార్థంగా మనం ఉండగలగాలి. వేషధారణ. మరి వేషధారణ అనేది యేసుప్రభువు వారికి అస్సలు నచ్చని విషయం. కాబట్టి యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే, అన్నా భలే సమయానికి వచ్చావన్నా, రండి అన్న, ప్రార్థన చేసేవాళ్ళన్నా అని అంటాం. కానీ లోపల ఏమనుకుంటాం? కరెక్ట్ టయానికి వస్తాడు, ఎట్ట తెలిసిద్దో కానీ టిఫిన్ చేసే టయానికి అని అనుకుంటే కదా. అట్లా అనుకోబాకండి ఎక్కడ నుంచి. ఏమండి, లోపల కూడా ఏమనుకోండి, మీరు పాస్టర్ గారు వచ్చాడు మాకు ఆశీర్వాదకరం అనుకుని చక్కగా మీ ఇంటికి పిలిచి ఆహ్వానించి చక్కగా వాకింగ్ చేయించుకొని, పాస్టర్ గారు వచ్చి వాకింగ్ కూడా చేయించుకోండి, 10 నిమిషాలు ఆయన వాకింగ్ చేయించుకొని ప్రార్థన చేయించుకొని చక్కగా మీరు ఏం చేయాలనుకుంటే చేసి పంపించండి. ఏమన్నా అంతేగాని లోపల ఒక మారు పెట్టుకొని బయటికి ముఖం మీద వందనాలు అక్క అసలు ఎంతకాలమైంది నేను చూసి అంటావు. 2 అడుగులు దాటంగానే సోజమోహనుడు అని అంట కదా. మనమే ఎవరు వీళ్ళందరం? మందిరాలకు వచ్చే వాళ్ళమే, క్రైస్తవులమే. లోపల ఒకటి బయట ఒకటి. దేవునికి నచ్చని విషయం గుర్తుపెట్టుకో. లోపల ఏముందో బయటకు కూడా అట్లానే ఉండాలి. ఏమండి, లేకపోతే బయట ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావో ఆ నవ్వు, ముఖం మీద నవ్వు ప్లాస్టిక్ నవ్వులు అంటారు. ప్లాస్టిక్ నవ్వులు అంటే అర్థమైంది, ప్లాస్టిక్ పూలు పెట్టారు ఇక్కడ, ఒక వాసన చూస్తే వస్తుందా? ఆ ప్లాస్టిక్ నవ్వులు కూడా అంతే, ఊరక పైన నవ్వుతూ ఉంటాం కదా. కనబడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని నవ్వుతూ ఉంటాం, ప్రైజ్ ది లార్డ్ అని నవ్వుతూ ఉంటాం. ఉండదు ఆ నవ్వు వెనక చాలా భయంకరమైనటువంటి తిట్లు ఉంటాయి కదా, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అండి. అలాంటి మరి ఆ వేషధారణ మనకు ఉన్నట్లయితే ఏమండి, దేవునికి ఇష్టలుగా ఉండం. దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరనంటే యథార్థవంతులు. ఎందుకో తెలుసా? ఆయన మన హృదయాంతరంగాన్ని చాలా క్లియర్గా చూస్తూ ఉంటాడు కదా. ఆయన కన్నులకు మరుగైంది ఏమీ లేదు. ఇప్పుడు నా హృదయంలో చూస్తున్నాడు అనుకో, నేను హృదయంలో ఏదైతే అనుకుంటున్నానో అదే నేను మాట్లాడుతున్నాను అనుకో, అని ఏమనుకుంటాడు? అరే భలే, నువ్వు హృదయంలో ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నావే, వెరీ గుడ్ రా అని అంటాడు. హృదయంలో ఒకటి పెట్టుకుని నేను బయటకు మాట్లాడుతున్నాను ఏమనుకుంటాడు? మనకు తెలిసినా కానీ అట్లా మాట్లాడుతున్న వాళ్ళు అనుకుంటాం కదా, అంత నటనండి, వేషధారణ అనుకుంటాం కదా. దేవుడికి అది అసలు ఇష్టం ఉండదు. కాబట్టి చక్కగా హృదయం అంతా మీరు వాక్యంతో నింపుకోండి. అప్పుడు మీరు నోరు తెరిచిన చక్కగా దేవుని మాటలే మాట్లాడతారు. చక్కగా ఒక దైవజనుడు ఒక మాట ఏమన్నాడంటే, నిజమైన విశ్వాసి